నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ వచ్చి మామిడి రైతులకు తలా లక్షలు ఇచ్చిపోతాడని అనుకున్నాను. ఉత్తమాటలు చెప్పి జనాలను మభ్యపెట్టి జగన్ వెళ్లిపోయాడు. రోడ్లలో ఉన్న వారిని తీసుకొచ్చి షో చేశారు ఆరోపించిన కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్. ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శివకుమార్ పై జరిగిన దాడిని ఖండిస్తూ పుంగునూరులో ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్. వెంకటగిరి మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్ టీచర్స్ మీట్ లో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. వార్తల్లోని వివరాలు. వెంకటగిరి మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. మనకి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనే మంచి వినూత్నమైనటువంటి ఒక కాన్సెప్ట్ గౌరవ విద్యాశాఖ మంత్రి వారు గత సంవత్సరం తీసుకురావడం జరిగింది. గత సంవత్సరం సుమారుగా 11 నెలల క్రిందట ఆ సంవత్సరం 24-25 సంవత్సరం గాను మనము చేయడం జరిగింది. అప్పుడు కూడా ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా తల్లిదండ్రులు స్కూల్లో భాగ్యస్వాములై వాళ్ళ పిల్లల ఎదుగుదలలో, వాళ్ళ పిల్లల చదువుల్లో, వాళ్ళ పిల్లల ఆహారం తినే దాంట్లో ఎట్లా ఉన్నారు, ఏంటి, టీచర్స్తో మమేకమై బాగా జరుగుతుందా లేదా అనే ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీకారం చుట్టడం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని పెద్ద ఎత్తున కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరం మనం గత సంవత్సరానికంటే భిన్నంగా పెద్దగా మొదటి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో, కాలేజీల్లో, జూనియర్ కాలేజీల్లో, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీల్లో కూడా దీన్ని మనము ప్రభుత్వం తరఫున కార్యక్రమంగా దీన్ని పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, గౌరవ ఎంపీ అవనివ్వండి, ఎమ్మెల్యే గారు అవనివ్వండి, ఎమ్మెల్సీలు అవనివ్వండి, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అంటే ఎంపీపీ కానివ్వండి, అందరూ కూడా దీంట్లో భాగస్వాములై వాళ్ళు ఏదో ఒక్కొక్క స్కూల్లో చేస్తూ అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలోనే పాల్పంచుకోవడం జరుగుతుంది. తద్వారా మీ అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే దీనికి, ఈ కార్యక్రమానికి ఎంత పెద్ద ఎత్తున ప్రభుత్వం విలువ ఇస్తుంది, ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు మీరు చూస్తుంటే పిల్లలకి, తల్లిదండ్రులకి స్పోర్ట్స్ పెట్టడం జరిగింది, అదేవిధంగా కల్చరల్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది, వినూత్నంగా ఫోటో బూత్లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అందరం కలిసి భోజనం చేయడం కూడా, మాట్లాడిన తర్వాత అందరం కలిసి భోజనం చేయడం కూడా జరుగుతుంది. కనుక దీని ఒక మంచి పండగ వాతావరణంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం టేకప్ చేస్తుంది. తల్లిదండ్రులు కూడా ముందు పెద్ద ఇంటికి రాగానే ఈరోజు ఏం చదువుకున్నారు, ఏం వర్క్ చేశారని చెప్పని కూడా తల్లిదండ్రులు కూడా బాధ్యతలు. కాబట్టి ఆ తల్లిదండ్రులు కూడా ఇంటికి వచ్చినటువంటి పిల్లల్ని విచారించి వాళ్ళ హోంవర్క్ చూసి అన్ని రోజు ఫాలో చేస్తే వాళ్ళు కూడా మంచి దారిలోకి వస్తారు. అసలు పట్టించుకోకపోతే నువ్వు వాళ్ళ ఆటలేదు, వాళ్ళ ఆలోచన విధానం మార్పుగా ఉంటుంది. ఎప్పుడు కూడా తల్లి కానీ తండ్రి కానీ పట్టించుకొని ప్రతిరోజు అడుగుతూ చదివిస్తూ ఉంటే అదే అలవాటు అవుతుంది చెప్పి కూడా తెలియజేస్తూ, బాగా తల్లిదండ్రులు ఇంకా శ్రద్ధ తీసుకొని మంచి భవిష్యత్తు ఉండేది. ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, వచ్చినటువంటి తల్లిదండ్రులకు కానీ ఉపాధ్యాయులకు కానీ అందరూ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జగన్ బంగారుపల్యానికి వచ్చాడు, వెళ్ళాడు అని, జగన్ వచ్చి మామిడి రైతులకు తలా లక్షలు ఇచ్చి పోతాడని అనుకున్నాను, కానీ ఉత్తమాటలు చెప్పి జనాలను మభ్యపెట్టి జగన్ వెళ్లిపోయాడని, రోడ్లలో ఉన్న వాళ్లను తీసుకొచ్చి షో చేశారని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అవినీతి అని, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని అన్నారు. ఎన్పీఏ అసెట్స్ అవినీతి బీజేపీ ప్రధాని సాధించిన గొప్ప విజయాల్లో అతి గొప్ప విజయమన్నారు. బ్యాంకింగ్ మినిస్ట్రీ దాదాపు 14.50 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందని, గుజరాతీలకే రుణమాఫీ చేశారని అన్నారు. ఎన్పీఏ మాఫీలో 10% డబ్బులు తీసుకున్నారని, 1 లక్ష కోట్లు అవినీతి దాటిందన్నారు. ఇందులో సూత్రధారులు ఎవరో, పాత్రధారులు ఎవరో తేల్చాలంటున్నారు.
ఒక రైతుకు ₹1,00,000 రుణమాఫీ చేయాలంటే బ్యాంకులు ఒప్పుకోదని, ఒక నిరుద్యోగికి రుణం ఇవ్వాలంటే రకరకాల నిబంధనలు చెబుతాయని అన్నారు. 14.50 లక్షల కోట్ల రూపాయలు ఎన్పీఏలు మాఫీ చేసి కోటీశ్వర్లకు బీజేపీ ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు. అనంతరం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ దాడిని ఖండిస్తూ మీడియాలో పనిచేసే జర్నలిస్టులను గౌరవించాలని అన్నారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్ చొక్కా చించడం, అతనిపై దాడి చేయటం, దౌర్జన్యం చేయటం అమానుషమని కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రత్యేకంగా ఆంధ్రజ్యోతిపై గురిపెట్టి ఆ సంస్థలో పనిచేసే ఫోటోగ్రాఫర్ శివకుమార్ ను కొట్టినట్లు కనిపిస్తోందన్నారు. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపీగౌడ్, రవి, తేజవతి, మునిశోభ, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న బంగారుపాలెంలో జర్నలిస్టు పైన దాడి, ఈ దాడి మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున జర్నలిస్టులను గౌరవించాల్సిన అవసరం ఉంది, ప్రేమించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు సమాజానికి సేవ చేసేదానికి వచ్చారు జర్నలిస్టులు. వాళ్ళను పట్టుకొని అమానుషంగా చొక్కాలాగి కొట్టడం ఇది దుర్మార్గం, ఇది దౌర్జన్యం. ఇది నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిశ్చితంగా ఖండిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, పోయాడు. నేనేదో అనుకున్నాను, నేను కూడా చెప్పాను హెలిప్యాడ్కి పర్మిషన్ ఇవ్వయ్యా అని నేను చెప్పాను. మరి హెలిప్యాడ్ పర్మిషన్ ఇచ్చారు, పాపం వచ్చాడు. కానీ ఆయన వచ్చినప్పుడు ఏదో తలా ₹1,00,000 రైతులకు ఇచ్చిపోతాడు అనుకున్నాను. లక్ష లేదు, నయా పైస లేదు, ఏమి ఇవ్వకుండా ఒక్కొక్క మాటలు చెప్పేసి జనాలకి మభ్యపెట్టి ఆడేదో వీధుల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చాడు. మరి జర్నలిస్టులు కొట్టడం తప్పు, చాలా తప్పు. అది గురి పెట్టి కొట్టినట్టుగా ఉంది. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని, పాపం ఆ అబ్బాయి ఒక దళితుడు. మరి ఇది నేను చిత్తూరు జిల్లా ఎస్పీ కూడా నేను నోటీస్కి తీసుకొస్తున్నాను. ఇది దళిత్ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కింద వస్తుంది. దీనిపైన కేసులు బుక్ చేయి వెంటనే ఎస్పీ గారని తెలియజేస్తూ, రాష్ట్రంలో మామిడి రైతులపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ నాయకులు ముసలి కన్నీరు కారుస్తున్నారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి ఆరోపించారు. రాష్ట్రంలో మామిడి రైతులపై ఇటు కూటమి పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వం, అటు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కురిపిస్తున్న ప్రేమకి నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఉంది. వాస్తవంగా మామిడి రైతులు ఎదుర్కొంటూ ఉండే సమస్యలు ఏంటి, ఆ సమస్యకి పరిష్కారం ఎట్లా చూపాలి అన్న వాటి మీద కాకుండా అప్రాధాన్యమైనటువంటి విషయాల చుట్టూ చర్చోపచర్చలు చేస్తూ, సమయాన్ని వృధా చేస్తూ, ప్రజల సహనాన్ని పరీక్షిస్తూ ఒక రకంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం చాలా అభ్యంతరకరంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని, వాళ్ళని ఆదుకోవాలనే పేరుతో కొనుగోలు కేంద్రాల్లో కేజీ ₹8, తమ ద్వారా అంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ₹4 సబ్సిడీ పేరుతో ₹12 ఒక్క కేజీకి చెందేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారు, చిత్తూరు జిల్లా కలెక్టరు, అన్నమయ్య జిల్లా కలెక్టర్, అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి మామిడి రైతాంగాన్ని కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో 3 కలెక్టర్లు దీన్ని అమలు చేస్తున్నట్టుగా ప్రకటించి, వారి వారి పరిధిలో ఉన్న పరిశ్రమల యజమానుల్ని, కొనుగోలు కేంద్రాలకు బాధ్యత వహించే వ్యక్తులతో మాట్లాడడం అనేది జరిగింది. ఆ రోజున ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఎంతగానో సంతోషించారు. వాస్తవంగా ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పండించే పంటలో
80% పైగా బెంగుళూరు రకంవే, అంటే తోతాపురి రకానికి సంబంధించింది. దీన్ని సాగు చేయడము లేదా ఇతరత్ర విషయాల్లో ఖర్చు మిగిలిన వాటితో పోలిక చేస్తే తక్కువ, తినే రకాలు ఎక్కువ ఖర్చు అవుతుంది, వీటికి కొంత తక్కువ ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో 80% పైగా రైతులు ఈ బెంగుళూరు రకాన్ని వేయడం అనేది జరిగింది. ఈ తోతాపురినే కేజీ 12 రూపాయలకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ ఎక్కడ అమలు కాల, ఈ రోజుటికి చాలా చోట్ల అమలు కాలేదు. కారణం ఏమంటే వీళ్ళు పోటీగా మాట్లాడుతున్నారు కదా, రైతుల మీద ప్రేమను కురిపిస్తూ. కొనుగోలు చేసే వాళ్ళందరూ అత్యధికులు తెలుగుదేశం వాళ్ళైనా ఉంటారు లేదా వైసీపీ వాళ్ళైనా ఉంటారు. ఈ జ్యూస్ ఫ్యాక్టరీలలో కూడా తెలుగుదేశంకి మద్దతుదారులుగానో లేదా వైసీపీ మద్దతుదారులుగానో ఉండేవాళ్ళే. మండీల్లో అమ్మేవాళ్ళు, తోటల్లో డైరెక్ట్గా ఈ కాపుని అంచనా వేసి ముందస్తుగా అడ్వాన్సులు ఇచ్చి కొనుగోలు చేసేవాళ్ళు, అదే మాదిరి ర్యాంపుల మీద అమ్మేవాళ్ళు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎవరు అని లెక్కలు తీసుకుంటే మళ్ళీ వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు, ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏ ఒక్కరూ 8 రూపాయలకి 1 కేజీ ఈ రోజు దాకా కొనలేదనే వాస్తవాన్ని మాత్రం మరుగున పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళంతా ఒక గ్యాంగ్, అది తెలుగుదేశమైనా వైసీపీ అయినా ఇంకొకరైనా ఈ వ్యాపారులందరూ కూడా ఒక బృందంగా ఉంటారు. వీళ్ళు ధర నిర్ణయిస్తారు. కరెక్ట్గా పంట చేతికొచ్చే సమయానికి రైతుకి ధర ఎంత ఉండాలనో నిర్ణయించేది ఈ వ్యవస్థే. చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శివకుమార్ పై జరిగిన దాడిని ఖండిస్తూ పుంగనూరులో ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శివకుమార్ పై జరిగిన దాడిని ఖండిస్తూ పుంగనూరులో ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ రాముకు వినతి పత్రం అందజేశారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుకు మద్దతుగా ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. పాలకులకు మధ్యన వారధిలో పనిచేస్తూ సేవలు అందించిన విలేకరుల పైన దాడి చేయడం హేమమైన చర్య అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మీ రాజకీయ కుట్రలతో సేవ చేసి తమ కుటుంబాలని పక్కన పెట్టి, తన ఆర్థిక పరిస్థితులు పక్కన పెట్టి, మీ ఎదుగుదల కోసం, మీ భవిష్యత్తు కోసం ముందుకొచ్చి పనిచేస్తున్న విలేకరుల ముందు దాడి చేస్తే, విలేకరులకు మీ భవిష్యత్తు గురించి ఆలోచన చేసి మీతో హైలైట్ చేసి రాయడము తెలుసు, తొక్కడము తెలుసు. కానీ ఇలాంటి చర్యలు పునరావృతమైతే గన విలేకరులు మిగతా పాత్రల్లో కానీ తొక్కే రోజులు ముందుకు వస్తాయి. ఒక రైతుకు మేలు చేయాలని వచ్చిన ఒక నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ సభలో అక్కడ ఉన్న సందర్భాన్ని గమనించిన కొంతమంది రౌడీ మూకలో ఒక ఆంధ్రజ్యోతి కెమెరామెన్ ని అక్కడ ఉన్న పరిస్థితులను కెమెరాలో బంధిస్తుంటే అది మా రాజకీయ ఉనికి కోల్పోతామనేసి దాడి చేసి గాయపరిచి ఇంత దుర్మార్గ చర్యలు పాల్పడితే ఇక్కడ జరుగుతున్న విషయాలను ప్రజలు గమనిస్తున్నారు. కావున మిగతా పాతాళం తొక్కేదానికి సమయం దగ్గర పడుతుంది. కావున ఇలాంటి చర్యలు పునరావృతమైతే మళ్ళీ ఎంఆర్పిఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల తరఫున ఉద్యమాలు ఉధృతం చేసి మీ అంతు చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం సోదరులరా. జై భీమ్. మేమైతే ఒకటే చెప్తున్నాం, న్యాయబద్ధంగా ఎవరైనా నిరసన కార్యక్రమాలు చేయడానికి భారతదేశంలో హక్కు ఉంది. ఇలాంటి కార్యక్రమాలు కాదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మరి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నేను ఈరోజు అతనికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాగే ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలనుకుంటే నీ ఆటలు చెల్లవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. జర్నలిస్టులపై దాడి చేయడం చాలా దుర్మార్గం. గతంలో కూడా జరిగినప్పుడు మేమైతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేశాం. ఉన్నటువంటి చట్టాలు చాలవు. జర్నలిస్టులకు ప్రత్యేకంగా వారిపైన దాడి చేసినప్పుడు
వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి జర్నలిస్టుకు మాత్రమే సపరేట్ గా వారికి రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి నేనైతే కోరుతున్నాను. జై హింద్, జై భారత్. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా ఒక పత్రికా కెమెరామ్యాన్ ని కొంతమంది కొట్టడం అది నీచాతి నీచమైన బుద్ధి అని చెప్పడం జరిగింది. ఆయన చేసిన తప్పు ఏం లేదు. అక్కడ మామిడికాయలు రైతులు తీసుకుని వచ్చారు. ఆ గుంపులో అందరూ పడేస్తా ఉంటే దాన్ని ఫోటో తీసినారు. ఆ ఫోటో ఎందుకు తీస్తున్నారని చెప్పి కొట్టడము, గుద్దడము, ఆయన హాస్పిటల్ పాలు కావడము, ఇది జర్నలిస్టులకే అవమానం. మీరు చేసిన పని ఎంత నీచాతి నీచమైందో ప్రపంచమంతా చూస్తూ ఉంది. కాబట్టి దీన్ని మేము బీజేపీ తరఫున ముక్త కంఠంగా ఖండిస్తున్నాము. వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. పాలెంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆంధ్రజ్యోతి విలేకరి కెమెరామెన్ శివకుమార్ పై కొంతమంది వ్యక్తులు దాడి చేసి ఆయన తీవ్రంగా గాయపరిచినారు. ఈ దాడికి మేము నిరసనగా ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ తరఫున నిరసన చేస్తున్నాము. ఇలాంటి దాడిని ఖండిస్తూ దాడి చేసిన వారిపై పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకొని వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. చంద్రగిరి ప్రభుత్వ బాలుర బాలికల ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో గురువారం నాడు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల విద్యాభివృద్ధితో తల్లిదండ్రుల పాత్రను గుర్తిస్తూ వారితో నేరుగా ముఖాముఖి సంభాషించే ఈ సమావేశం విజయవంతంగా సాగింది. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పెద్దపీట వేస్తున్నారని సమావేశంలో జూనియర్ ఇంటర్ బాలికల ప్రిన్సిపల్ రాజశేఖర్ రెడ్డి మరియు పద్మావతి బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం చంద్రగిరి మండలంలో మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారులు లలితా కుమారి, భాస్కర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల హాజరు, ప్రగతి, ప్రవర్తన మరియు పరీక్షల ఫలితాల గురించి వివరాలు సమర్పించారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారు. కొన్ని విద్యా అవసరాలు, వస్తువుల విషయంలో మెరుగుదల అవసరముందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ముగ్గులు మరియు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులను అందజేయడం జరిగింది. టీచింగ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొనడంతో విద్యార్థుల ప్రదర్శనతో సమావేశం మరింత ఉత్సాహభరితంగా సాగింది. ఇలాంటి సమావేశాలు తరచూ నిర్వహించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. తప్పుడు డాక్యుమెంట్లతో భూమిని రిజిస్ట్రేషన్ చేశాను అంటూ తనపై మునీంద్ర నాయుడు చేసిన ఆరోపణలు అవాస్తవమని గుడిపాల మండలం బుచ్చన్నకండ్రిగ గ్రామానికి చెందిన నాయుడు తెలిపారు. తప్పుడు డాక్యుమెంట్లతో భూమిని రిజిస్ట్రేషన్ చేశాను అంటూ తనపై మునీంద్ర నాయుడు చేసిన ఆరోపణలు అవాస్తవమని గుడిపాల మండలం బుచ్చన్నకండ్రిగ గ్రామానికి చెందిన నాయుడు తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్ట ప్రకారం తన తండ్రి, సోదరులకు నగదు చెల్లించి వారి వాటా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. ఇంటి స్థలాన్ని ఆక్రమించడంతో పాటు దారి సౌకర్యం లేకుండా చేశానని మునీంద్ర నాయుడు చేసిన ఆరోపణలను నిరాధారమన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తన పొలంలో ట్రాన్స్ఫార్మర్ చేశారని, దీన్ని జీర్ణించుకోలేక తప్పుడు ఆరోపణలు చేశారని మొగిలి నాయుడు కుటుంబ సభ్యులు బాబు నాయుడు, సంపూర్ణ, రాజమ్మ, పావని తెలిపారు. మాకి అన్ని డాక్యుమెంట్స్ ప్రకారం చూసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ రిక్వెస్ట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు. నమస్తే సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ వచ్చి మామిడి రైతులకు తలా లక్షలు ఇచ్చిపోతాడని అనుకున్నాను. ఉత్త మాటలు చెప్పి జనాలను మభ్యపెట్టి జగన్ వెళ్లిపోయాడు. రోడ్లలో ఉన్న వారిని తీసుకొచ్చి షో చేశారు ఆరోపించిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్. ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శివకుమార్ పై జరిగిన దాడిని ఖండిస్తూ పుంగునూరులో ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్. వెంకటగిరి మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్ టీచర్స్ మీట్ లో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.